అట్లాగనే అమ్మాయిని చేసుకుని అతను కాపురం సరిగ్గా చేయగలడా అనేది డౌటే. అంటే అప్పుడు అమ్మాయి అడిగి న్యాయం అదేనా, పెళ్ళేనా? అంతే కదా, ఇంకేం అడుగుతుంది న్యాయం? ఇప్పుడు రేప్ చేశాడు అంది, రేప్ చేస్తే అప్పుడే కేసు పెట్టాలి, ఇన్ని రోజులు ఆగి పెట్టకూడదు. ఆగానంది, దెన్ అదేమి చట్టబద్ధత కాదు కదా. రేప్ చేసిన పెళ్లి చేసుకోవాలనుకోవడం అంత దరిద్రం ఇంకోటి లేదు. వాళ్ళు ఎక్కడైతే ప్రతి ఒక్కడు నచ్చిన అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని రేపులు చేసి తర్వాత పెళ్లి చేసుకుంటాడంటాడు. ఇది యాక్సెప్టెడ్? అందులో పోనీ అమ్మాయి ఏమన్నా చదువు అందే? గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తున్న అమ్మాయిని రేపేంది, అవసరమైతే కోర్టు దాకా పోవచ్చు, రచ్చ అయిపోద్ది, ఎవరైనా సరే తీసుకెళ్లి బొక్కలో తోయాల్సి వస్తుంది తప్పించుకుంటే. అలాంటి స్టేజీలో మీడియా అంతా ఎదురు చూస్తున్న టైంలో ఎందుకు వదిలేసింది అమ్మాయి చాయిస్? కాబట్టి అమ్మాయి కూడా మేబీ ఇతను బలవంత పెట్టి ఉండొచ్చేమో, లొంగిపోయింది. లొంగిపోయాక ఇద్దరు ఎంజాయ్ చేశారు, లేకపోతే ఐ లవ్ యూ మెసేజ్లు పెట్టుకోరు కదా, అయిపోయింది. ఇప్పుడు అతను పెళ్లి చేసుకోని అంటున్నాడు. మేబీ వాళ్ళ అమ్మ వాయిస్ ప్రెజెంటేషన్ చూస్తుంటే అమ్మది డామినేషన్ అనుకుంటా అబ్బాయి మీద. దానివల్ల అతను ఎటు చేయలేక, ఈ అమ్మాయి వాళ్ళ తల్లి విషయంలో ఎటు చేయలేక నలుగుతున్నట్టున్నాడు. అందులో పెళ్ళి అయ్యి పిల్లోడు కూడా ఉండి డైవర్స్ తీసుకున్న అమ్మాయిని చేసుకుంటాడు.